అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి ఈ ఆర్ఓఆర్ చట్టంలో మరి నిజంగానే సమస్యల పరిష్కారానికి ఒక మార్గం దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ధరణి ద్వారా ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో ప్రతి ఒక్కరూ మన అందరికీ తెలిసిన విషయమే. దాని మీద డిబేట్ నడుస్తూ ఉంది. ఇది కాదు, దాదాపుగా 2020 నుంచి స్టార్ట్ అయింది ఈ కథ. కానీ ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు మీ పార్టీ నుంచి? నమస్తే రవి గారు, మీకు పెద్దలు రామ్ గోపాల్ గారికి, ప్యానెల్లో ఉన్న ఇద్దరు గంధం రాములు గారికి, అదేవిధంగా దత్తాత్రేయ గారికి, మీ ప్రేక్షకులకు అందరికీ నమస్తే. ముఖ్యంగా ఈ ఫస్ట్ అయితే ధరణిని రద్దు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాము. మేము కూడా సమూలమైన మార్పులు తీసుకొస్తామని ఆ రోజు ప్రజలకు చెప్పడం జరిగింది. ఓకే, అయితే ఎందుకు రద్దు చేయాలి ధరణిలో ఉన్నటువంటి యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఏంది? యాక్చువల్ ప్రాబ్లం ఏంది అని అంటే, ఒకటి అప్పుడున్నటువంటి విఆర్ఓలు లేకుంటే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు చేసినటువంటి తప్పిదాల వల్ల ఒక్కొక్క గ్రామంలో దాదాపు, అంటే అన్ని గ్రామాలు కాకపోవచ్చు కానీ చాలా వరకు 30 to 40% ఎక్సెస్ పట్టాలు ఇచ్చారు. ఓకే, భూమి లేకున్నా కూడా. అదేమైంది, బహుశా నేను అనుకుంటా ఈ రైతు బంధు ఏదైతే పెట్టడం వల్ల దాంట్లో పట్టా ఉన్నోడికి పైసలు ఇచ్చారు. ఆన్ రికార్డు భూమి ఉంటే, ఇప్పుడు మీకు భూమి లేదు, 10 ఎకరాలకు పట్టా ఉంది, మీకు పైసలు ఇచ్చారు. బహుశా ఆ విధంగా కొంత మిస్యూజ్ అయింది. తర్వాత ఈ ఖారీజ్ ఖాతా భూములు, లేకపోతే ఎప్పుడో భూమి అమ్ముకొని పోయిన 3-4 తరాల ముందు అలా కూడా రికార్డులో ధరణిలో ప్రత్యక్ష కావడం, తర్వాత సర్వే నంబర్ తప్పుపడడం, తర్వాత ఇప్పుడు వారసత్వ భూములు మార్పు చేసినప్పుడు కూడా ఏం చేశారు, అన్నకు తమ్ముడికి వాళ్ళ తాతల నాటి కాలం నుంచి వచ్చిన భూములు సమానంగా రావాలి కదా, రాలేదు. ఎవడైతే ఆడు కొంత చెయ్యి వాటం చూపించిండో వాటికి ఫేవర్ జరిగినాయి. ఇట్లా అనేక సమస్యలు, లక్షల సంఖ్యలోనే సమస్యలు ఉండగా వాళ్ళ సరే ధరణిని రద్దు, ధరణి ప్లేస్ లో ఇలా భూమాతనో లేకుంటే భూదేవో ఏదో పేరు పెట్టి నువ్వు ఇంకో చట్టం మార్చడం వల్ల ఉపయోగం ఉండదు అనేది నా అభిప్రాయం. అయితే దాన్ని కొనసాగించమని నేను చెప్పడం లేదు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు పెట్టారు, ఇప్పుడు కొత్త చట్టంలో ఏం పెట్టానంటే, ఏదైనా భూమి అమ్మాలన్నా కొనాలన్నా సర్వే చేసి వాడు వచ్చి సర్టిఫై చేస్తే ఈయన ఆధీనంలో ఉంది, ఈయనకు రికార్డ్స్ అన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాయి, మీరు రిజిస్ట్రేషన్ చేయండి అని సర్టిఫై చేస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామంటారు. ఓకే, అది మరో అవినీతికి తావిచ్చేటువంటి క్లాజ్. అది దానికి పరిష్కారం ఏంది? నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మీరు 1 year అయిపోయింది, 1 year నుంచి అసలు ధరణి ద్వారా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాదే సార్, పార్టీ బిలో పెట్టారు 30 ఎకరాలు. మిత్రుడు దత్తాత్రేయ గారు ఏం చెప్పారంటే, ఇప్పుడే ఆయన మరి ఎందుకు చెప్పాడో అవగాహన ఉందా లేదా నాకు తెలియదు, అసైన్డ్ భూములకు కూడా పట్టాలు ఇచ్చారండి. పట్టా అంటే ఏంది? పట్టా అంటే ఆర్డీఓ గతంలో ఉన్నటువంటి పాస్ బుక్స్ ఇచ్చారు, ఆర్ఓఆర్ బుక్స్, రిజిస్ట్రేషన్ జరిగినాయి, మ్యూటేషన్ జరిగింది. ఇంకా పట్టా అంటే ఇది కాక ఇంకేదన్నా ఉంటుందా నాకైతే తెలియదు. అవి జరిగినాయి, అవి వాస్తవాలు అవన్నీ ఉన్నాయి. అవి ఏం చేశాడు కేసీఆర్? పార్ట్ బి అని పెట్టారు. పార్ట్ బి అని పెట్టి సంవత్సరాల తరబడి నా రైతు బంధు లేదు, నా భూమిని నేను అమ్ముకోవడానికి లేదు, మరి ఉపయోగం ఏంటి చెప్పండి? నా అవసరానికి భూమి ఉపయోగపడకపోతే. కాబట్టి నేనేమంటున్నట్టు, ఈ 1 year నుంచి కూడా ఈ సమస్యలను ఏదైతే ఉందో అడ్రస్ చేయకుండా సమగ్రంగా సర్వే, అదేదో ఇప్పుడు నువ్వు సర్వే అంటున్నావు, ముందు చేయండి కదా, రికార్డు ప్రక్షాళన చేయండి కదా, చేసినాక చట్టం మార్చు. ధరణి పోర్టల్ ద్వారా కాదు, ఇగో మళ్ళా మీకు విఆర్ఓనో సర్వేయరో ఎంఆర్ఓనో సర్టిఫై చేస్తేనే ట్రాన్స్ఫర్. అప్పుడు ఒక బాధ్యుడు ఉంటాడు. ఇప్పుడు గతంలో ఏమైంది, ఏకపక్షంగా ధరణిలో చేర్చి చాలా మందికి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా లేదు. మిత్రుడు అంటుండే అప్పీల్ అంటుండే, ఎక్కడ అప్పీల్ అండి? ఒక హైకోర్టుకో లేకుంటే జిల్లా కోర్టుకో లేకుంటే ఇంకా సుప్రీంకోర్టుకో పోవాలి. కలెక్టర్ స్థాయిలో కూడా అప్పీల్ అనేది లేదు. నేనే పోయినా అప్పీల్ చేసుకుంటే కలెక్టర్ అంటాడు నాకు సంబంధం లేదు, సిసిఐ నుంచి రావాలా లేకుంటే సిఎస్ సోమేష్ కుమారే ఓపెన్ చేయాలని చెప్పిండు. కానీ లేదు, అనేక సమస్యలు అట్లే ఉంది, ఇప్పటికి కూడా పరిష్కారం చేయాలి. కాంగ్రెస్ వచ్చిన 1 year నుంచి కూడా
దానికి ఇప్పటికి పరిష్కారం లేదు. నిన్న చట్టంలో కూడా పరిష్కారం లేదు. వాళ్ళే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో మీరు కూడా కాదు అసైన్డ్ నాయుడు గారు ఇప్పుడు గుర్తింపిస్తాము, పట్టాలు ఇస్తాము అంటున్నారు. ఉమ్, ఆల్రెడీ ఎవరికైతే ఉన్నాయో వాడిని నువ్వు దాన్ని రెక్టిఫై చేస్తలేవు కదా. ఉమ్, తర్వాత ఇప్పుడు ఆన్లైన్ లో మీకు పాత పాస్ బుక్స్ కంటే ఎక్కువ ఎక్స్టెండ్ ఉమ్, ఆన్లైన్ లో ఆ ఊర్లో మొదటి నుంచి ఎంతైతే వ్యవసాయ భూములు లేకుంటే ఉన్న భూములన్నీ కూడా ఆన్లైన్ లో ఉన్నాయో ఉమ్, అంతకంటే ఎక్కువ పట్టాలు ఉన్నాయి. ఉమ్, ఎక్కువ ఉన్నాయి అయితే క్యాన్సిల్ చేయాలి కదా. ఉమ్, ఈ రోజు చేయలేదు. ఓకే. నేను ఏమంటున్నట్టే నువ్వు ఆ సమస్యల పరిష్కారం చేయకుండా ఉమ్, అసలు రోగం ఏందో తెలుసుకోకుండా డాక్టర్లను మార్చుకుంటూ పోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఓకే. ఉమ్, ఏ డాక్టర్ దగ్గర పోయినా వాడు ముందు డయాగ్నోస్ చేసి అసలు రోగం ఏందో దానికి మందు ఏందో తెలిస్తే కదా మన తగ్గేది. గతంలో మీరు కూడా బీఆర్ఎస్లో ఉన్నారు, మీ భూమికి కూడా ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఇలాంటి సీనియర్ నాయకులందరూ మీరు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో మీ భూమినికే అక్కడ దిక్కు దివానం లేకుండా పోయింది. ఇక వేరే వాడి భూముల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పుడు అది నా కోసం పెట్టింది కాదు కదండి. అదే 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 ప్రజల కోసం పెట్టింది చెప్తున్నా. ఆర్టీబీఎన్ పెట్టి స్టేట్ లెవెల్ ఒక పాలసీ పెట్టి ఆ రోజు ఉన్నటువంటి మాకు సన్నిహితంగా ఉన్న నాయకులు, మంత్రులు వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే అన్న ఇది ఏదైనా మనము పార్ట్ బి టోటల్ గా అది ఇప్పట్లో మనం ఒకరి కోసం చేయలేం కదా, టోటల్ పాలసీ మార్చిన రోజు అయితే అని చెప్పారు. కాకుండా మేము ఏం చేస్తాం, ఒకదాని కోసం రచ్చ చేయలేం కదా. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇవాళనే ఒక చూశాను, ఒక సర్వేయరు 50,000 డిమాండ్ చేస్తుంటే ఖమ్మం జిల్లాలో తమ్ముగూడ అనుకుంటా ఒక మండలంలో అరెస్ట్ చేశారు ఏసీబీ ఈ రోజే. జస్ట్ డిబేట్ స్టార్ట్ కాకముందు ఒకటి వచ్చింది. కాబట్టి మళ్ళా అవినీతికి ఆస్కారం ఏర్పడేటువంటి పద్ధతి కాకుండా మీరు చట్టము మార్చినా కూడా నేనేమంటున్నట్టే అసలు బిల్లు పెట్టక ముందే ఈ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేయాల్సింది. కానీ ఇక్కడ ధరణి పోర్టల్ ద్వారా క్లియర్ కాని సమస్యలు ఆర్ఓఆర్ చట్టం ద్వారా క్లియర్ అవుతాయి అనేది ఈ యాప్లో డిజైన్ చేయబడ్డదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఇప్పుడు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటారు కదా, మరి దాని లేదని కూడా అంటున్నారు మళ్ళీ మీరు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎక్స్ట్రా భూమి ఉందండి ఒక ఊర్లో. నా భూమి ఉన్న రామ్ సాగర్ లోనే 300-400 ఎకరాలు ఎక్స్ట్రా పట్టాలు ఇచ్చేసారు. ఇప్పుడు అవి యాక్చువల్ వాళ్ళకి మిస్ అయినాయి. కొంతమంది యాక్చువల్ అనుభవదారులు పట్టాలుండి పాత ఏమన్నా కూడా వాళ్ళు లేరు. ఆన్లైన్ లో వాళ్ళు రావాలంటే ఈ ఎక్స్ట్రా ఉన్న పాతోళ్ళు ఏదైతే ఫేక్ పట్టాలు ఉన్నాయో అవి తీసేయలేదు కదా. ఇప్పుడు ఈ చట్టంలో కూడా ఎక్కడ అవకాశం ఉంది నాకు చెప్పండి. ఇప్పుడు ఓన్లీ కొనాలన్నా అమ్మాలన్నా కూడా మళ్ళీ సర్వే చేయాలా, మీరు వచ్చి మళ్ళీ పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ జరుగుతాయని. కానీ ఇక్కడ భూ యజమానులకు హక్కు కల్పించడం, ఆ హక్కుల్ని రికార్డుల్లో పెట్టడం, మళ్ళీ ఏదైనా తేడా వస్తే ఆ రికార్డులు మళ్ళీ చూసి ఎక్కడ అన్యాయం జరిగిందా అనేది క్లియర్గా ఉందంట కదా సార్ ఈ ఆర్ఓఆర్ చట్టంలో. అట్లాగా సార్ నేను ఏమంటున్నా అంటే పాత యజమానులకు హక్కులు లేవా? ఓకే రైట్. హక్కులు ఎప్పుడు ఉంటాయి. ప్రభుత్వం కాగితం ఇచ్చిందంటే అది హక్కే. ఓకే. కాకపోతే అదే భూమి పేరుని ఇద్దరు ముగ్గురికి ఇచ్చింది అక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఉన్నారు. అవును అవును. నేను ఆ సమస్య పరిష్కారం చేయకుండా అవును దాని యొక్క చరిత్రలోకి వెళ్ళి యాక్చువల్ అనుభవదారుడు ఎవరు, పట్టాదారుడు ఎవరు, ఇంట్లో ఏమైనా మార్పు ఉందా అనేది పరిష్కారం చేయకుండా, సర్వే చేయకుండా రైట్ ఖాళీ కొంత సూచనలు తీసుకొని చట్టం మార్చడం వల్ల ఇది పెద్దగా పరిష్కారం కాదనేది నా ఉద్దేశము. రైట్. మనం ముందు చూస్తే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సర్వేయర్ కంపల్సరీ అన్నారు. ఎక్కడ నుండి సర్వేయర్స్ 250 మంది ఉన్నారు. 615 612 మండలాలు ఉన్నాయి. 2-3 మండలాలకు ఒక సర్వేయర్. అవును. ఎన్ని రోజులు తిప్పుకుంటాడు ఆయన కూడా కష్టం లేండి, చాలా జరిగే పని కాదు అది. కాబట్టి ఇవన్నీ ఉన్న ఇష్యూస్. రైట్ సార్. 9 లక్షల దరఖాస్తులు వీళ్ళకి వచ్చినాయని చెప్తున్నారు. అవును. అవి పరిష్కారం చేశారా మరి? చేయడానికి చట్టము అంటే ఆ విధంగా కనపడడం లేదు సిస్టమ్. అవును రైట్. కాబట్టి ఏదైతే ఉందో పైన ఆయింట్మెంట్ పెట్టడం కాకుండా సమగ్రమైనటువంటి లోతుగా విశ్లేషించి సమస్యలు పరిష్కారం చేసి చట్టం, కొత్త చట్టాన్ని తీసుకురండి. అదే ఒకటి నాయుడు గారు, ధరణితో సమస్యలు ఎందుకు వచ్చినాయి? అవును. పాత అన్ని యాజ్ ఇట్ ఈజ్ అట్లే సమస్యలు ఉంచి నువ్వు ఒక్కసారిగా దాన్ని సిస్టమ్ మార్చినవు. అవును. మార్చేసరికి అవి ఆ సమస్యలు అట్లే ఉండిపోయినాయి, జట్లు అయిపోయినాయి బాగా. రైట్. నాయుడు గారు ఒక మాట గంధర్వ గారు మాట్లాడతారట. చెప్పండి అన్న. ధరణి పేరు మార్చడంలో ఉన్నటువంటి అంశం భూభారతిగా ఏర్పాటు కావడం,
మరి ఈరోజు మీరు ఒక సెక్షన్ 8 వరకు కూడా ఇచ్చిన అంశం ఒకసారి మనం, ఎందుకంటే మొన్న 9 రోజుల కిందనే మనకు అసెంబ్లీలో అది తీర్మానం అయింది. మీరు ఒకసారి చూడండి మొత్తం దాని మీ బీజేపీ పార్టీగా మీరు దాని మొత్తం చదవండి, దానికి ఉన్న అంశాలు చూడండి, పాతదానికి కొత్తదానికి ఉన్న అంశాలు చూడండి. మీరు కూడా ఒకసారి దాని మీద ఒక చర్చ పెట్టుకోండి. ఇప్పుడు ఒక మార్పు అనేది వస్తుందని ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక మార్పు జరపడ్డది, ఒక రీసర్వే జరపడుతుంది, హక్కుదారునికి దొరకాల్సిన భూమి దొరుకుతుంది. ఇక్కడ స్వయంగా వెళ్ళి ఒక అభాగ్యుడు కావచ్చు, ఒక అనేకాంతమైనటువంటి మనిషి కావచ్చు, స్టేట్కి వెళ్ళి ఒక ఆర్టీఓను ఎంఆర్ను మరి అడిగాల్సిన అంశం ఉంటుంది, దానిలో రికార్డులో పెట్టుకోవాల్సిన అంశం ఉన్నది. ఇక్కడ ఈ అవకాశం ఇప్పుడు ఉన్నది, అంతకుముందుకు ఏం లేదు. వాళ్ళ నిమిత్తం మాత్రమే ఎంఆర్ఓ అనేటైనా ఆర్టీఓ మాత్రం నిమిత్తం మాత్రమే. సో ఇందాక నాయుడు గారు అన్నట్టుగా ఒకవేళ అదే భూమి ఇద్దరు పేరు మీద ఉంటే సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? తప్పకుండా దానికి సంబంధించి కదా కంప్యూటరైజ్డ్ సిస్టమ్ నుంచి తీసుకొని దాన్ని ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టర్ గారిని క్రోడీకరించుకొని వాళ్ళ చేత మరి ప్రజామాన్లు చూసుకొని మాట్లాడి వెంటనే పరిష్కరించే విధంగా ఈ యొక్క సెక్షన్లు ఉన్నాయి, ఈ యొక్క చట్టం ఉన్నది. ఎందుకంటే సుదీర్ఘంగా 8 నెలలు ఇదే కలెక్టర్ ఉన్నాడు, ఆర్డీఓ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు, అప్లికేషన్ ఇప్పుడు వివాదాలకు సంబంధించిన అప్లికేషన్ వాళ్ళ ముంగట ఉన్నాయి. ఓకే, పరిష్కారం చేయకుండా ఇప్పుడు చట్టం మారిస్తే అవుతుందా అంటున్నా నేను అదే అంటున్నాను. అదే చట్టము పరిష్కారం కోసం చట్టం పెట్టడం, కానీ పరిష్కారం కోసం చట్టం వచ్చింది. ధరణి రద్దును